ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్‌ని ఇప్పుడు 5,000 పైగా ఛార్జింగ్ స్టేషన్‌కైతే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అంతేకాదు ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఎగ్జిస్టింగ్ స్కూటర్స్ ఉన్నారో కొన్ని మోడల్స్‌కి ఏథర్ సంబంధించిన ఇన్ఫైనైట్ క్రూజ్ ఆప్షన్‌ని ఫ్రీగా అయితే అందిస్తడం జరిగిందనమాట. మరి ఈ 2 అప్డేట్స్‌ని ఈరోజు మన ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఎంబీఎస్ ఆటో తెలుగు. ఫస్ట్ మనకి ఏథర్ ఎనర్జీ అనగానే గుర్తుకొచ్చేది ఏథర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్తో పాటుగా ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ కూడా గుర్తుకొస్తుంది. ఇనీషియల్ గా భారతదేశంలో మార్కెట్లో పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనగానే ఏథర్ ఎనర్జీ కంపెనీ గుర్తొచ్చేది. దాంతో పాటుగా ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ ని ఒక పద్ధతిగా ఏర్పాటు చేసిన కంపెనీల్లో ఏదైనా ఉందంటే ఫస్ట్ మనకి ఏథర్ ఎనర్జీనే గుర్తుకొస్తుంది అనమాట. అలాంటి ఏథర్ ఎనర్జీ కంపెనీలు ఇప్పుడు ఓవరాల్ గా 5,000 ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఇప్పుడు ఆపరేట్ చేస్తున్నట్టుగా అయితే మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఒకసారి మనం డీటెయిల్ గా చూస్తే మొత్తం ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 3,675 ఫాస్ట్ ఛార్జర్స్ని అయితే ఆపరేట్ చేస్తున్నారు. ఇది డైరెక్ట్గా ఏథర్ ఎనర్జీ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. అవి కాకుండా 1,400 ఛార్జర్స్ అవి పార్ట్నర్ నెట్వర్క్స్ ద్వారా అయితే ఏర్పాటు చేశారు. ఓవరాల్గా చూసినట్లయితే ఇప్పుడు 5,000 పైగా ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఏథర్ ఎనర్జీ కంపెనీలు అయితే ఆపరేట్ చేస్తున్నట్టుగా అయితే మెన్షన్ చేస్తున్నారు. అలానే ఏథర్ ఎనర్జీ కంపెనీల ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ ఏదైతే ఉందో మొత్తం భారతదేశంలో 395 నగరాల్లో అయితే ప్రజెంట్ ఏథర్ ఎనర్జీ వాళ్ళ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ అయితే ఉందని అయితే మెన్షన్ చేస్తున్నారు. ఈ ఛార్జింగ్ స్టేషన్స్ లో కూడా ఎక్కువగా 240 పైగా ఛార్జర్స్ బెంగళూరులో అయితే ఏర్పాటు చేస్తారు. అత్యధికంగా ఉన్న ఛార్జర్స్ సిటీ వచ్చేసరికి మాత్రం బెంగళూరు అని చెప్పుకోవచ్చు అనమాట. మేజర్ మెట్రోస్ లో ప్రతి సిటీకి కూడా 100 పైగా ఛార్జర్స్ అయితే ఏర్పాటు చేసినట్టుగా ఏథర్ ఎనర్జీ కంపెనీలు అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. అంతేకాకుండా వీళ్ళకున్న మరొక ప్రత్యేకత ఏంటంటే LECCS కనెక్టర్ స్టాండర్డ్ కూడా తీసుకొచ్చారు. ఈ లెసెస్ స్టాండర్డ్ ఏదైతే ఉందో ఈ కనెక్టర్ యూజ్ చేసి వేరే ఇతర కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ కూడా ఛార్జింగ్ చేసుకునే విధంగా ఈ స్టాండర్డ్ కనెక్టర్ కూడా ఏథర్ ఎనర్జీ కంపెనీలు స్టాండర్డ్ అయితే చేశారన్నమాట. ఇక ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళే కాకుండా ఇతర OEMs ఎవరితో టై అయిపోయారంటే హీరో వేదా, మ్యాటర్, లైక్ బోల్ట్, కాజమ్, ఈవీ యాంప్ ఈ కంపెనీకి సంబంధించిన ఛార్జర్స్ కూడా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ ఓవరాల్ ప్లాట్ఫామ్ లోకి అయితే అందుబాటులోకి వస్తాయి అనమాట. సో ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ ప్లాట్ఫామ్ కాకుండా ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్స్ నుంచి కూడా ఛార్జింగ్ స్టేషన్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఇక టైర్ 2 సిటీస్ లో నాసిక్ కానివ్వండి, మలప్పురం కానివ్వండి, ఇండోర్ వంటి నగరాల్లో అయితే 45 పబ్లిక్ ఫాస్ట్ ఛార్జర్స్ అయితే ఏర్పాటు చేసినట్టుగా మెన్షన్ చేస్తున్నారు. కోజికోడ్, కోయంబత్తూరు ఇలాంటి నగరాల్లో అయితే కనుక 65 ఛార్జర్స్ అయితే ఏర్పాటు చేసినట్టుగా మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఇక తమిళనాడులో ఓవరాల్ గా 400 ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్స్ ఏథర్ ఎనర్జీ కంపెనీ అయితే ఏర్పాటు చేసినట్టుగా మెన్షన్ చేస్తున్నారు. ఇక మనలో చాలా మంది తెలిసే ఉండొచ్చు ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ ఫాస్ట్ ఛార్జింగ్ ఏదైతే ఉందో కొత్తగా ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ కూడా అప్గ్రేడ్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు దాన్ని ఎలా హైలైట్ చేస్తున్నారంటే ఒక రోజు నడపడానికి 10 నిమిషాలు ఛార్జింగ్ సరిపోతున్నట్టుగా మెన్షన్ చేస్తున్నారు. వీళ్ళ కెపాసిటీ వచ్చి 6 కిలోవాట్ ఛార్జర్ అయితే ఆపరేట్ చేస్తున్నారు. 10 నిమిషాల్లో 15 కిలోమీటర్ల రేంజ్ అయితే పొందవచ్చు అని అయితే మెన్షన్ చేస్తున్నారు. అలానే వీళ్ళ ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడెక్కడ యాక్టివ్గా ఉన్నాయని చెప్పి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో డీటెయిల్స్ ఇస్తున్నారు. అంటే ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఒక్కొక్క ఏరియాలో ఎక్కడెక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి కనిపిస్తాయి అనమాట. ఆల్మోస్ట్ చాలా మేజర్ ప్లేసెస్ లో అయితే ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఏథర్ ఎనర్జీ కంపెనీలు అయితే ఏర్పాటు చేశారన్నమాట. దానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, తెలంగాణలో చూసుకున్నట్లయితే ఛార్జింగ్ స్టేషన్స్ అయితే మీరు చూడొచ్చు అనమాట. ఎక్కడెక్కడ వరంగల్ కానివ్వండి, ఖమ్మము, ఏలూరు, అలానే అమలాపురం దగ్గర, నెల్లూరు దగ్గర చాలా ప్రాంతాల్లో అయితే ఛార్జింగ్ స్టేషన్స్ అయితే నెట్వర్క్ అయితే ఏర్పాటు చేస్తారు. ఇలా ఓవరాల్ గా 5,000 పైగా ఛార్జర్స్ అనేవి యాక్సెస్ లో అయితే ఉన్నట్టుగా అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. సో ఒకవైపు ఏథర్ ఎనర్జీ కంపెనీలు ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ ని ఏర్పాటు చేసుకుంటూనే అంటే రేంజ్ యాంగ్జైటీని తగ్గించుకునే ఉద్దేశంతో ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తున్నారు. దాంతో పాటుగా తమ ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క అప్గ్రేడ్స్ కూడా కంటిన్యూస్ గా ఇస్తున్నారు అనమాట. సో దాంట్లో ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఏథర్ సంబంధించిన 450 ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో వాళ్ళకి ఒక మేజర్ అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట. 2025 సంవత్సరం జనవరి నెల నుంచి ఎవరైతే ఏథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేశారో వాళ్ళకి ఇన్ఫైనైట్ క్రూజ్ ఫీచర్ ని ఉచితంగా అయితే అందిస్తున్నారు అనమాట. సో 450 స్కూటర్స్ ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ ఫీచర్ అనేది ఉచితంగా రోల్ అవుట్ అవుతుందని చెప్తున్నారు. ఏథర్ కంపెనీ వాళ్ళ ప్రకారం మొత్తం 44,000 పైగా ఏథర్ 450X కస్టమర్స్ అయితే ఉన్నారు. 2025 సంవత్సరం ఎడిషన్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ పర్చేస్ చేసిన వాళ్ళు. సో వీళ్ళందరికీ కూడా ఇన్ఫినైట్ క్రూజ్ ఆప్షన్ అనేది ఉచితంగా అయితే వస్తుందని అయితే మెన్షన్ చేస్తున్నారు. సో మీకు ఇన్ఫినైట్ క్రూజ్ అంటే ఏంటంటే సో జనరల్గా క్రూజ్ కంట్రోల్కి ఇన్ఫినైట్ క్రూజ్కి ఉన్న తేడా ఏంటంటే జనరల్గా ఉన్న క్రూజ్ కంట్రోల్లో మనం క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ చేసిన తర్వాత బ్రేక్స్ అని అప్లై చేస్తాం అనుకోండి, క్రూజ్ కంట్రోల్ నుంచి ఎగ్జిట్ అయిపోతాం. సో మనం క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ చేయాలంటే బ్రేక్ అప్లై చేసిన ప్రతిసారి మళ్ళీ ఒకసారి క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ చేయాలి. ఇలా ఎన్నిసార్లు బ్రేక్ వేసినా అన్నిసార్లు మనం యాక్టివేట్ చేసుకోవాల్సిన పరిస్థితి అనమాట. బట్ ఇన్ఫినైట్ క్రూజ్ ఎలా ఉపయోగపడుతుందంటే వన్స్ మీరు క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ చేసిన తర్వాత బ్రేక్ అప్లై చేసినప్పుడు స్కూటర్ స్లో అవుతుంది తప్పిస్తే క్రూజ్ కంట్రోల్ నుంచి ఎగ్జిట్ కాదనమాట. అది ఏథర్ ఎనర్జీ కంపెనీలు తీసుకొచ్చిన ఇన్నోవేషన్ అనమాట. సో దీనివల్ల ఏంటంటే పదే కస్టమర్లు క్రూజ్ కంట్రోల్ని యాక్టివేట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో దీనికి ఏథర్ ఎనర్జీ కస్టమర్లు కావాలంటే లిమిట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ ఇన్ఫినైట్ క్రూజ్ ఏదైతే ఉందో ఏ పారామీటర్స్ లో ఆపరేట్ చేయొచ్చు అంటే 10 కిలోమీటర్ టాప్ స్పీడ్ నుంచి 90 కిలోమీటర్ టాప్ స్పీడ్ మధ్యలో అయితే
ఏథర్ ఎనర్జీ కస్టమర్లు ఎవరైనా కూడా ఇన్ఫినిట్ క్రూజ్ కంట్రోల్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఎప్పుడైతే ఇన్ఫినిట్ క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ చేస్తారో ట్రాఫిక్ కండిషన్స్ కానివ్వండి, హిల్ కంట్రోల్లో కానివ్వండి, డిసెంట్స్లో కానివ్వండి, క్రాల్ కంట్రోల్, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ కూడా ఈ క్రూజ్ కంట్రోల్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో ఇన్ఫినిట్ క్రూజ్ కంట్రోల్లోనే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. వాళ్ళు వెళ్తున్న ఏరియాకి తగ్గట్టుగా అడాప్ట్ చేసుకుని ఆ క్రూజ్ కంట్రోల్ అయితే పనిచేస్తానైతే మెన్షన్ చేస్తున్నారు. సో ఇప్పటివరకు భారతదేశ మార్కెట్లో ప్రాక్టికల్గా ఇలా ఇన్ఫినిట్ క్రూజ్ కంట్రోల్ తీసుకొచ్చిన మొట్టమొదటి కంపెనీ ఏదైనా ఉందంటే అది ఏథర్ ఎనర్జీ కంపెనీలోనే చెప్పుకోవచ్చు అనమాట. సో ఇన్నోవేషన్స్, ఫీచర్స్ జస్ట్ ఒక నార్మల్ ఫీచర్ ఇవ్వడమనే కాకుండా ప్రాక్టికల్గా గ్రౌండ్ రియాలిటీలో కస్టమర్స్ ఏదైతే ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్, క్రూజ్ కంట్రోల్లో కూడా కస్టమర్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ కింద ఇన్ఫినిట్ క్రూజ్ కంట్రోల్ అయితే తీసుకొచ్చారు. యాక్చువల్లీ ఇంకొక విషయం ఏంటంటే ఏథర్ ఎనర్జీ కంపెనీలు ఇన్ఫినిట్ క్రూజ్ కంట్రోల్ని ఇనీషియల్గా తీసుకొచ్చింది ఏథర్ 450 ఏపెక్స్ మోడల్లో మాత్రం అనమాట. సో ఏపెక్స్ వచ్చేసి ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ మోస్ట్ హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. సో ఇలాంటి ఏపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ కమ్యూనిటీ డేలో అయితే దీన్ని అనౌన్స్ చేశారు. ఏథర్ సంబంధించిన ఇన్ఫినిట్ క్రూజ్ కంట్రోల్ అనేది ఏపెక్స్ స్కూటర్ మోడల్లో వస్తుందని చెప్పి. బట్ సర్ప్రైజ్ చేస్తే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 2026 సంవత్సరంలో అదే ఫీచర్ని ఏథర్ సంబంధించిన 450X యూజర్స్ కూడా ఉచితంగా అయితే అప్గ్రేడ్ ఇచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ అప్గ్రేడ్ కోసం ఏథర్ సంబంధించిన 450X కస్టమర్లు షోరూమ్స్ కూడా వెళ్లాల్సిన అవసరం లేదనమాట. ఒక OTA అప్గ్రేడ్ ద్వారా ఎగ్జిస్టింగ్ గా ఉన్న ఏథర్ సంబంధించిన 450 స్కూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్కూటర్లో ఇన్ఫినిట్ క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది అనమాట. సో మీరు గమనిస్తే 450లో కూడా ఇప్పుడు అది ఇన్ఫినిట్ క్రూజ్ ఆప్షన్ చూపిస్తున్నారు. సిటీ క్రూజ్, హిల్ కంట్రోల్, క్రాల్ కంట్రోల్ అని మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు పెట్టుకున్న మోడ్ తగ్గట్టుగా ఆ క్రూజ్ కంట్రోల్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. దానికి హిల్ కంట్రోల్ యాక్టివేట్ చేసుకున్నారు అనుకోండి, ఆ స్లోప్స్కి వెళ్ళినప్పుడు దానికి తగ్గట్టుగా క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ అవుతుంది. సిటీ క్రూజ్ అనుకోండి, మనం పదే బ్రేక్స్ అప్లై చేస్తాం, దానికి తగ్గట్టుగా ఆ స్పీడ్ మూవ్మెంట్ అనేది తగ్గించుకుంటూ క్రూజ్ కంట్రోల్ ఫంక్షన్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఈవెన్ మీరు బ్రేక్ అప్లై చేస్తున్నప్పుడు స్కూటర్ అనేది స్లో అయిపోతుంది, ఆగుతుంది. బట్ ఆగినంత మాత్రాన స్కూటర్ కంప్లీట్గా క్రూజ్ కంట్రోల్ మోడ్ నుంచి ఎగ్జిట్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి మెల్లగా మళ్ళీ స్పీడ్ అనేది రీగైన్ అవుతూ మీరు ఏదో ఒక లిమిట్ పెట్టుకుంటారు 40-45 స్పీడ్, దానికి మళ్ళీ రీచ్ అవుతుంది అనమాట. అది క్రూజ్ కంట్రోల్లో ఉన్న ప్రత్యేకత అనమాట. ఇక ఏథర్ సంబంధించిన 450X ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రైజింగ్ చూసుకున్నట్లయితే 450X బేస్ వేరియంట్ మనకి ఇప్పుడు 1,47,800 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. 7 అంగుళాల TFT టచ్ స్క్రీన్ కానివ్వండి, గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ కానివ్వండి, మ్యాజిక్ ట్విస్ట్ ఇలాంటి ఆప్షన్స్తో ఈ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. 450Xలో కూడా మల్టిపుల్ వేరియంట్స్ అయితే ఉంటాయన్నమాట. స్టార్టింగ్ వచ్చి 126 కిలోమీటర్స్, అలానే టాప్ వచ్చి 161 కిలోమీటర్స్ రేంజ్తో అయితే ఈ స్కూటర్ అయితే అందిస్తున్నారు. 126 వచ్చి 1,47,000 రూపీస్ ప్రైస్ అనమాట. అదే మీకు 161 కిలోమీటర్ రేంజ్ అయితే మాత్రం 1,57,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్కి అయితే అందిస్తున్నారు. ఇక 450 ఏపెక్స్ అయితే 1,90,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్కి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు. సో ఓవరాల్గా అయితే ఇదండి ఏథర్ ఎనర్జీ కంపెనీలో కొత్తగా ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ని ఎక్స్పాన్షన్ చేసుకోవడం కానివ్వండి, ఇన్ఫినిట్ క్రూజ్ కంట్రోల్ని ఏథర్ సంబంధించిన 450X ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్కి అప్గ్రేడ్ రూపంలో ఇవ్వడం అనేది అనమాట డీటెయిల్స్ అనేవి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కొత్త ఇయర్లో కస్టమర్స్కి శుభవార్త చెప్పారని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఎవరైతే 450X ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేశారో దానికి ఒక అప్గ్రేడ్ తీసుకురావడం, అది కూడా షోరూమ్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా OTA అప్గ్రేడ్ రావడం. యాక్చువల్గా ఇది ఏథర్ ఎనర్జీ కంపెనీలు కొత్త ఏమీ కాదనమాట. ప్రీవియస్గా కూడా ఇలానే ఏథర్ రిస్తా మోడల్ ఎవరైతే రిస్తా జీ వేరియంట్ ఎవరైతే కొనుగోలు చేస్తారో ఇనీషియల్గా రిస్తా జీలో టచ్ స్క్రీన్ ఆప్షన్ లేదు. బట్ ఒక OTA అప్గ్రేడ్ ద్వారా ఏథర్ రిస్తా జీలో టచ్ స్క్రీన్ అయితే ఎనేబుల్ చేస్తారు అనమాట. ఇలా చాలా సర్ప్రైజెస్ అనేవి ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కస్టమర్స్కి అయితే అందిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు 450X కస్టమర్స్ కూడా ఒక సర్ప్రైజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంటే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్. Baby, you'll get sick of being